బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సిద్దిపేట, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. అలాగే హైదరాబాద్ నగరంలో ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, నాగర్ కర్నూల్, చంపాపేట, అలాగే కర్మన్ ఘాట్, చంద్రయానగుట్ట, బాలాపూర్ సహా పలు ప్రాంతాల్లో కూడా వర్షం కూడా పడుతుంది. దాదాపుగా 2 నెలల నుంచి ఎండలో అల్లాడిపోతున్న జనాలకు కాస్త ఉపశమనం లభించింది. కానీ వరి కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు ఆరబోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక వానల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సిద్దిపేట, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. అలాగే హైదరాబాద్ నగరంలో ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కర్మన్ ఘాట్, చంపాపేట, చంద్రయానగుట్ట, బాలాపూర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దాదాపుగా 2 నెలల నుంచి ఎండలో అల్లాడిపోతున్న జనాలకు కాస్త ఉపశమనం లభించింది. కానీ వరి కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు ఆరబోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక వానల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. తెలంగాణలో పలు జిల్లాల్లో ఒకేసారిగా వాతావరణం మారిపోయింది. సిద్దిపేట, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. అలాగే మనం గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి మాట్లాడుకుంటే గ్రేటర్ హైదరాబాద్ సమయంలో ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ప్రధానంగా అయితే దిల్సుఖ్ నగర్, కర్మన్ ఘాట్, ఎల్బీ నగర్ తో పాటుగా చంపాపేట, చంద్రాయనగుట్ట, బాలాపూర్, ఉప్పల్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దాదాపుగా కూడా చిరుజల్లులు అయినప్పటికీ కూడా ఒకేసారి దాదాపు 2 నెలల పాటుగా కూడా ఉష్ణోగ్రత దాదాపుగా 34 డిగ్రీల వరకు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు ఒక్కసారి తగ్గుముఖం పట్టిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. వర్షం కురవడంతో కొంత హైదరాబాద్ వాసులంతా కూడా కొంత ఉపశమనం లభించింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో టెంపరేచర్ హెవీగా పెరుగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గత 2 రోజుల క్రితం మనం చూసుకున్నట్లయితే దాదాపు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత పెరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వర్షం పడడం కొంత ఉపశమనంగా ఉంది. బట్ తెలంగాణలో పలు జిల్లాల్లో మాత్రం రైతులకు కొంత ఇబ్బందికర వాతావరణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా వేసవికి సంబంధించినటువంటి వడ్డన్ని కూడా కొనుగోలు కేంద్రాల దగ్గరలో కొన్ని పంట పొలాల్లోనే ఇప్పటికే ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కొంత వర్షం పడడం కొంత రైతులకు ఇబ్బందికరమైనప్పటికీ కూడా రైతులకు సంబంధించినటువంటి విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరొక 4 రోజుల పాటు కూడా వర్షాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా రైతులందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ వడ్లకు సంబంధించిన విషయంలో కొంత వాటికి జాగ్రత్త వహించండి అంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కొంత ఉదయం సమయంలో పడ్డ వర్షానికి అయితే ఇప్పుడు వాతావరణం కొంత చల్లగానే ఉందని చెప్పుకోవాలి. ఇదే కంటిన్యూ అయితే ఒక 2 రోజుల పాటు కూడా వర్షాలు అయితే కంటిన్యూగా ఉన్నాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడిస్తున్న సిచ్యువేషన్స్ అయితే మరోవైపు కనబడతా ఉన్నాయి. దాదాపు
రెండు నెలల పాటుగా కూడా ఇక్కడ వర్షం చుక్క లేదనే చెప్పుకోవాలి. అయితే ఏపీలో మాత్రం ఒకవైపు తెలంగాణలో వర్షాలు పడుతూ ఉంటే మరోవైపు ఏపీలో మాత్రం ఎండ తీవ్రత గణనీయంగా పెరిగిందని చెప్పుకోవాలి. ఇప్పటికే దాదాపు 33 డిగ్రీల సెల్సియస్ తో ఉష్ణోగ్రత నమోదైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. తెలంగాణలో తగ్గుముఖం పడుతున్నటువంటి ఎండలకు ఏపీలో ఎండలు దంచి కొడుతున్న సిచ్యువేషన్స్ మరోవైపు కూడా కనబడతా ఉన్నాయి. రాజశేఖర్, రైట్. ఎండల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఎందుకంటే ఎండల నుంచి ఉపశమనం కలుగుతూనే రైతులకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో ఏమైనా ముందస్తు సూచనలు చేసినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఈ రోజు ఇప్పటికే ఏదైతే మనకు మెదక్ వెళ్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఒక పార్లమెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థి నామినేషన్ కోసం నీలం మధు నామినేషన్ కు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కూడా హైదరాబాద్ కు వచ్చిన వెంటనే కూడా రైతులకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సీఎస్ కూడా దీనికి సంబంధించి రైతులకు అప్రమత్తం ఉండాలి అన్నటువంటి సూచనలు కూడా జారీ చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడి రైతులకు కొంత అప్డేట్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే వ్యవసాయ క్షేత్రంలో ఇటు వడ్లన్నీ కూడా ఉన్న నేపథ్యంలో కూడా వడ్లు నానిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ శాతంగా ఉన్నాయి కనుక రైతులకు కొంత అప్రమత్తంగా ఉండాలన్నటువంటి సూచనలతో పాటుగా ఏదైతే మండల స్థాయిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఎండలతో నీళ్లు లేక చాలా వరకు పంట నష్టం జరిగిన నేపథ్యంలో కూడా ఇప్పుడు అకాలంగా వర్షాలు పడితే మరింత రైతులకు నష్టం వాటిల్లేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టేటువంటి అవకాశాలు కూడా మరోవైపు కనబడతా ఉన్నాయి. సో ప్రభుత్వం దృష్టి పెట్టిన అనంతరం కూడా కొంత ఉపశమనం లభించింది. అంటే ఎండ నుంచి ఉపశమనం లభించినప్పటికీ కూడా రైతులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు మామిడికి సంబంధించినటువంటి కోత కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే మామిడి తోటలు ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతుంటాయి. ఎందుకంటే వేసవిలో ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మన ఉదయం సమయంలో చూసినా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా మనకు హైదరాబాద్ లో కనిపించింది. అయితే నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ఇటు మామిడి తోటలకు సంబంధించినటువంటి రైతులకు కూడా కొంత అప్రమత్తలు జారీ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. కంప్లీట్లీ రాబోతున్నటువంటి 3-4 రోజుల పాటు కూడా కొంత వర్షాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా కొంత ప్రభుత్వం అయితే సూచనలు జారీ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. కొంత అప్రమత్తంగా ఉండాలి. రైతులకు మరీగా కూడా రైతులు ఇంకా కొంత అప్రమత్తంగా ఉండాలనేటువంటి సూచనలు కూడా జారీ చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.